భాగవతంలో గజేంద్ర మోక్షము అనేటువంటి హరికథను యథావిధిగా నేను ప్రారంభం చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, వీరుడు పరీక్ష జనవరియుడు సుఖముని మునివల్లవ గణ్యంపై కుసుమ ఫల నికాయోద్భుత సత్పుణ్యమైన ఆ నైమిషారణ్యంలో అనేక మంది భాగవతాన్ని చెప్పుకున్నారు. ఇది ఎవరికి చెప్పారంటే శుభయోగేంద్రుడు వారు పరీక్ష నరేంద్రుడు చెప్పాడు. ఓ పరీక్ష నరేంద్ర, రాజేంద్ర విను సుధా రాశిలో ఒక పర్వతము త్రికోటంబన ధనరుతుందో యోజనాయుగమకు ఉన్నతత్వమును అతియ వెడలుకు అతిశయలు కాంచనాయ సార కలదౌతమయములై మూడు సుగములు మనసియుడు హతశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు పూర్ణభములు తేజరిల్లు పూరి పూజ లతా పుంజ పుణ్యములను మ్రోసి మరతెల్సు సెలయేటి మొత్తములు మరగి తిరిగెడు దివ్య విమానములను చెరుల క్రీడుతూ కిన్నెర జయము గలిగి ఓ పరీక్ష నరేంద్ర, ఓ రాజేంద్ర వినవయ్య, సుధారాశిలో ఒక పర్వతము. సుధా అంటే అది అమృతం, అమృతం అంటే పాల సముద్రం. ఆ పాల సముద్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం ఎంత ఉంది? యోజన ప్లస్ ఆయతము, యోజనాయుతము 800 మైళ్ళ వెడల్పు, 800 మైళ్ళ ఎత్తు కలిగి ఉందట ఆ పర్వతం. 800 మైళ్ళ వెడల్పు, 800 మైళ్ళ ఎత్తు గల పర్వతంలో బంగారము, వెండి, ఇనుముతో కూడిన 3 శిఖర త్రయములు ఉన్నటువంటి పర్వతం కనుక దానికి త్రికూటాచలము అనే పేరు వచ్చింది. అంతేకాకుండా ఆ పర్వతం మీద మాతులుంగ, లవంగ, లుంగ, చూత, కేతకి, భల్లాత, కామ్లాతక, సరళ, పనస, ఖర్జూర, నారికేళ, కపిత్త, కాంచన, శిరీష, అశోక, చంపక, చతపత్ర, మరుల కాది, తల్లి కాది, విటపీ లలాటములతో ఒప్పారుతుంది ఆ ఘన వన సీమ. అటువంటి ఆ వనంలో 10 లక్షల కోట్ల ఏనుగులు కూడా ఉన్నాయట. హరిదాసేమో లెక్కేసుకొని చెప్పినట్టున్నారు. 10 లక్షల కోట్ల ఏనుగులు జనసేన లెక్కేశారంటే నేను లెక్కేసాను. పోతన గారు 10 లక్ష కోటి కరణీ నాదుందవై మద్దాన పరిపుష్టి చందన లతాంపచ్చ అని ఆయన చెప్పిన పద్యంలో ఉంది. లెక్కేయడానికి, కథ చెప్పడానికి నేను అంత గొప్ప వ్యక్తిని కాదు. ఎందుకంటే ఏదో నాకు తెలిసిన మట్టుకు వాళ్ళు రాసింది నేను చెప్తూ ఉన్నాను. 10 లక్షల కోట్ల ఏనుగులు ఉన్నాయి. 1, 2 కాదు.
అది 800 మైళ్ళ వెడల్పు, కిలోమీటర్లు కాదు, 800 మైళ్ళ వెడల్పుంటే 10 లక్షల కోట్ల ఏనుగులు ఉండడంలో అది అతిశయోక్తి కాదు. ఆ 10 లక్షల కోట్ల ఏనుగులు ఈ గిరి గుహల తిరులు కాలమేమో, ఇలాంటి ఎండాకాలమేమో పగలంతా ఆ ఏనుగులు ఆ ఎండ తీవ్రతకు కొండ గుహల్లో దాగి ఉన్నాయట. ఆ కొండ గుహలు ఎలా ఉన్నాయి? పెద్ద పెద్ద బండరాళ్ళు, ఆ రాళ్ళ మధ్యలో గుహలు. ఇప్పుడు మన ఏసీ లేకుంటే ఆ కొండల్లో ఉండే గుహల దగ్గర చూస్తే అంతటి చల్లటి చలువ జమ్మెరలో ఆ కొండ గుహల్లో పగలంతా పడుకుని హాయిగా ఉన్నాయి. సంధ్య వేళ కాగానే, సాయం సమయం కాగానే, సూర్యుడి వేడిని చల్లబడగానే ఆ కొండ గుహల్లో ఉండే ఏనుగులంతా కూడా 10 లక్షల కోట్ల ఏనుగులు సుమారు ఒక 10,000 గుహల్లో నుండి ఒక్కసారిగా కొండ మీద బయలుదేరి వస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయంటే పర్వతాకారాలతో ఉన్నాయంట. ఒక్కొక్క ఏనుగు ఏదో చిన్న చిన్న ఏనుగులు కాదు, మన తిరుమల కొండ మీద ఉండే ఏనుగులు అంటే చాలా చిన్నవి. అంతంతా ఒక 10 అంతలు ఎక్కువ ఉంటాయట ఆ ఏనుగుల యొక్క ఆకారం కూడా. అంత అంటే ఎందుకు? ఆ కొండ మీద ఎండాకాలం వచ్చింది కదా అని చెట్లు ఎండిపోవడం కానీ, వర్షాకాలం వచ్చిందని ఆ చెట్లు చిగిరించడం కానీ లేదు. చుట్టూతా పాల సముద్రం ఉంది కనుక ఎప్పుడు చూసినా కళకళ శోభాయమానంగా ఉందట ఆ త్రికూటాచల పర్వతం. ఆ త్రికూటాచలం అయితే ఆ పర్వతం మీద ఎన్నో రకాలైన చెట్లు, ఎన్నో రకాలైన పుష్పజాతులు, ఎన్నో రకాలైన ఫలవృక్షాలు ఉన్నాయట. ఆ పండ్లు, ఫలాలు, కాయలు, దుంపలు తినడానికి గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష, సిద్ధ, చారణ, విద్యాధరాదులు వాళ్ళ భార్యలను వెంట పెట్టుకుని పిక్నిక్ అంటే యాత్రా విహారమై ఆ యొక్క అరణ్యంలో విహరిస్తూ ఉన్నారు. యాత్రా విహార స్థలం అన్నది ఆ త్రికూటాచలంలో ఆ పర్వతం మీద 10 లక్షల కోట్ల ఏనుగులకు ఒక రారాజు ఉన్నాడు. ఆయనే గజరాజు, ఆయనే గజేంద్రుడు. ఆ గజేంద్రుడికి ఎంతమంది భార్యలంటే 1,00,000 మంది ప్రియురాళ్ళట ఆయన భార్యలు. ఆ గజేంద్రుడు ముందు నడుస్తూ ఉంటే ఆయనకు ఆ సరి సమానంగా 1,00,000 మంది ఆడ ఏనుగులు తమ చాటల్లాంటి చెవులతో ఆ గజరాజుకు ఆ చెమటలు పట్టకుండా ఆ చెవులతో గాలి వీస్తూ ఉంటే మందహాసంతో, ఆ అట్టహాసంతో, రాజసంతో ఆ గజరాజు ముందు నడుస్తూ ఉంటే 10 లక్షల కోట్ల ఏనుగులు వస్తూ ఉంటే ఆ చూడడానికి ఒక కాకొక కొండలాగా ఉందట. ఆ దృశ్యం చూడడానికి కొండ వేడలేగా, కొండ వేడలేగా
చక్కని వాయిద్యాలు బుధాయిస్తున్నారు మా గోప్యాన్ని గారు చక్కని తబలా విద్వాంసు, అదేవిధంగా సంగీత గారు శుద్ధి అంటే విద్వాంసులు సహకారం అందిస్తోంది. నేను నా పేరు మీకు నేను చిన్నపిల్ల, ఎంతకాలానికి నేను నేర్చుకునేదంటే నేను చిన్నపిల్ల. జై ఇందిరారమణ గోవింద నిందారిన వేడుకల ఉద్దండ తొండములను కొండ వెడలరా దండి సింహ శరభములను దండింపుచు మరి కొన్నిట ఖండింపుచు చండుల క్రియ తుండముల జగక్షి వైద్యే కొండ వెడలరా. ఆ పర్వతాలు ఉన్నటువంటి కొండ ఏనుగులంతా కూడా ఆ త్రిపురాచలం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే, ఓ 10 లక్షల కోట్ల ఏనుగులు కొలువు చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, నేనందరూ ఒకవైపు వెళ్ళండి, నా ప్రియురాళ్ళ 1,00,000 మందితో కలిసి నేను మరోవైపు వెళ్తానన్నాడు. 10 లక్షల కోట్ల ఏనుగులంతా ఒకవైపు వెళ్ళాయి. ఇది వక్కిరించిందేమో వారుని బృందంతో మరొక వైపు వెళ్ళాడు. కడుపు నిండా మేత మేసాయి. పోనీ 1,00,000 మంది ఆడ ఏనుగులు కదా, ఒక పిల్లాన్ని పోషించడానికి ఎన్ని ఉద్యోగాలు, ఎన్ని అబద్ధాలు, ఎన్ని లంచాలు, ఎంతమందిని తొక్కాలు. ఒక్కొక్కరు కోటీశ్వరులు అయిపోయినారంటే ఎంతమంది నెత్తి మీద కాలు పెట్టింది ఊరికి అయిపోతాడు. కాబట్టి ఈ జానుడి ఈయన 1,00,000 మంది ప్రియురాలు, 1,00,000 మంది ప్రియురాళ్లకు కొండమల్లి తీగలు తీసి ఒక ఏనుగు కూడా వదలండి. అందరి ఆ మెడలో ఆ పూలమాలలు చుట్టూ ఉన్నట్ట. పైగా లేత లేత పల్వలంబులు లేక పచ్చిక మచ్చిక చెరువుల కందించుని చకము లేక నిములు దుంపముల హృదయపుగం ప్రాణవల్లభనకు పాలుబెట్టు ఘనదానశీల కర్ణదానముల లలిత తనువుల రసి మృదువుగా కొమ్మల మెల్లన గళముల నిమురుతో ప్రియముతోడ నెరకు గరకు తిరుగా చక్కట్ల దగ్గరి ప్రేమ తోడరాసే విశ్రమితో మల్ల మాతంగ మల్లము మహిమ తోడరాసే పలవరములు అంటే లేత లేత చిగురుటాకులు తన తొండంతో పోసి సొంతంగా ప్రియురాళ్ళ నోటికి అందిస్తూ ఉన్నాడట. మీరు ఏమైనా అనండి, పక్క వాళ్ళతో మాట్లాడినంత మధురంగా భార్యను భర్త మాట్లాడుతూ భర్తను భార్య మాట్లాడు అలా మాట్లాడుకోండి. ఒకసారి చూడండి అనుకోండి. వాళ్ళు తినలేక ఈయన కోసి పెడతా ఉండేది అంటే వాళ్ళు తింటారు, కానీ యజమానిగా తన బాధ్యతగా ఆ తొండంలో లేత లేత చిగురుటాకులు పోసి 1,00,000 మంది ప్రియురాళ్ళ కడుపు నింపాడు. కడుపు నిండా మేత మేసాయి. కడుపు నిండా మేత మేసి దాహబాధ ఎక్కువైంది. తమ నివారణకై
చానే చానే కాంచే ఉల్లసిత చారు పయోరుక సన్మనాద కారణ మదమత్త బంబర వితానరవ ప్రతిమాన గాన మాన నియమితోరు భంగ. నాకు ఇక్కడ కొంచెం పొగరే ఉందంటే నేను హరికథ మోడల్లో పద్యాలు పాడను. సినిమా పద్యాలు ఏ విధంగా అయితే వాళ్ళు క్లారిటీగా పాడతారో అలా పాడటం నాకు ఇష్టం. చానే చానే కాంచే ఉల్లసిత చారు పయోరుక సన్మరంధ ఆదన మద మద బంభర వితాన రవ ప్రతిమాన గాన మాన నియమితోరు భంగ. పటునాద మృదంగ రవానుకూల రసరమ్య విశాల సరప్రదానము. కమ్మటి సరోవరాన్ని చూశాయి. ఆ సరోవరం చూసి కడుపు నిండా నీళ్లు త్రాగాయి. అంతటితో తిరిగి వచ్చేయకుండా మనిషికి జీవులందరికీ కూడా ఆశ ఎక్కువ. వాళ్ళ వెళ్ళింది నీళ్లు త్రాగడానికి వెళ్ళాడు, తాగారు, తిరిగి వచ్చేయాలి. అలా కాకుండా ఆ సరోవరంలోకి ఈ 1,00,000 ఏనుగులతో పాటు గజరాలు కూడా దిగారు. దిగి ఊరుకున్నారా? తొండంబుల పూరింపుతో గండంబుల చల్లుకునుతో గడగడ నవములు మెల్లుకొన ముడుల కడుపులు నిండా వేదండ కోటి నీరు కడుపు నిండా నీరు త్రాగి ఏటిలో సరోవరంలోకి దిగి ఒకదాని మీద ఒకటి చల్లుకున్నాయి. అంతటితో తిరిగి వెళ్ళిపోక ఆ బాగా అందంగా ఉన్నటువంటి తామర పుష్పాలంతా కూడా తెరించాయి, కొన్ని తిన్నాయి, విచ్చలవిడిగా విరగొట్టాయి. అంతటితో తిరిగి వెళ్ళిపోక ఒకదాని మీద ఒకటి తొలిగట్టుకున్నాయి. అంతటితో తిరిగి వెళ్ళిపోక ఈతల పోటీలు పెట్టుకున్నాయట. నువ్వా నేనా, నువ్వా నేనా, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకి, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి ఆ గజ సమూహము ఈదుతూ ఉన్నాయట. ఈతల పోటీలు పెట్టుకొని వీటికి సరదాగానే ఉన్నాయి. ఎండ కాస్తూ ఉంటే చల్లని నీళ్ళలో హాయిగా వేగంగా తిరుగుతున్నాయి. కానీ ఆ గజ సమూహపు పద ఘట్టనములకు, ఆ పద బలానికి ఆ జలచరములన్నీ కూడా నుచ్చు నుచ్చైపోతున్నాయి. చేపలు, ఎర్రకాయలు, తిమింగళాలు, మొసళ్ళు ఇవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. అవి తిరిగి తిరిగి అలిసిపోతున్నాయి. ఎప్పుడో శాపగ్రస్తమై పడి ఉన్న ఒక మొసలి అది నీటి అడుగు మట్టం మీద పడుకొని నిద్రపోతూ ఉంటే దాని వీపు మీద నడుస్తున్నాయట ఈ 1,00,000 ఏనుగులు. నడుస్తూ ఉంటే దాని బొక్కెలన్నీ రాని కింద పడిపోతున్నాయి. అది ఒక్కసారి నిద్రలో నుండి కళ్ళులా తెరిచింది. ఏట తెల్లంగా ఉన్న నీరు బురదల బురదలైపోయాయి. ఆ రక్తసిక్త మయమైపోయింది. మొసలి సంతానమంతా కూడా చచ్చిపోయి దెబ్బలలాగా తేలిపోయి ఆ నీటిలో వచ్చింది. ఎవర్రా వీళ్ళు? ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ నీటిలోకి వచ్చి నీళ్లు త్రాగి తిరిగి వెళ్ళిపోకుండా నా మొసలి సంతానాన్ని, ఈ జలచరాలన్నింటినీ కూడా వీటి పొట్టలు పెట్టుకున్నాయా అని ఒక్కసారిగా భీకరాకారంతో చర 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 జరగానే నీళ్ళన్నీ కూడా ఓ
వీరాది వీరుడైన నేను భయపడనవా అని అనుకుంది. కానీ అనువుగాని పద్యం అప్పటికి రాలేదే మరి దానికి తెలిసి తప్పించుకోడు. అనువుగాని చోట అధికులమన రాదు, కొంచెమైన నది కొదువు కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అద్దంలో కొండ చిన్నగానే ఉంటుంది, కానీ దాని అది చిన్నది కాదు. అనువు కాని చోట కూడా గొప్పవాడు చెప్పుకోకూడదు. ఇంకెనుకుంటా ఉందని ఏమని నేనంటే ఏమనుకోవడం నా ఊరికి వచ్చి నా ఇంటికి వచ్చి నన్ను మీ ఇంట్లో నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు నన్ను ఇట్లా చేస్తాను. నేను గ్రామీణ మాట్లాడతాను, వ్యవహారికం బాగా మా ఇంటికి వచ్చి నువ్వు నన్ను ఏ విధంగా నేను ఒప్పుకోను అని ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ మొసలి వచ్చి ముందరి పాదాన్ని పట్టింది. అహంకారంతో ఏదో తన కాలి మీద ఏగవారిలో ఒక్క తాపు తల్లింది. అలా ఏదు తల్లితో అంత దూరంలో వెళ్ళబడిందట. మళ్ళీ వచ్చి రెండోసారి పట్టా, నువ్వు రెండోసారి పట్టుకుంటే మాత్రమే ఈ వాడిగా ఉన్నటువంటి దంతముల చేత దాని శరీరం తూట్లుగా పొడిచి పడేస్తుందట. ప్రాణాపాయ స్థితిలో రెండవసారి అప్పుడు అనుకుంది, దీన్ని మాత్రం నా సంతానాన్నంతా కూడా దీన్ని పక్కన పెట్టుకుంటే ఏదో బెదిరించాలని వస్తే నన్ను కూడా ప్రాణాలు తీసే స్థితికి తాలిందా, దీన్ని వదలకూడదని బాగా ఆలోచన చేసి వచ్చి ముందరి పాదాన్ని గట్టిగా పట్టుకుందట. ఆ పట్టు ఎలా ఉందంటే పాదత్వంతో నేలమోపి పాదత్వంతో నేలమోపి పవను బంధించి వాయువును కూడా పేల్చకుండా తపస్సు చేస్తాడో ఆ విధంగా తపస్సు చేసినట్టుగా పట్టుకుందట. ఆ పట్టులో ఏమాత్రం సడలింపు లేదట. ఏనుగు విదిలించింది. ఎంత విదిలించినా ఆ మొసలి పట్టు వదలడం లేదట. ఒడ్డుకు లాగాలనే ప్రయత్నంలో ఏనుగు నన్ను ఎలా తప్పించుకుంటావో చూస్తా అనే ప్రయత్నంలో మొసలి ఏది ప్రయత్నంలో ఏది వెనుకాడలేదు. దివారాత్రములు గడిచిపోయాయి. సంవత్సరం, 2 ఏళ్ళు, 100 ఏళ్ళు, 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 1000 ఏళ్ల కాలము ఆ మొసలి వదలలేదు. ఆ 1000 ఏళ్ళు ఆ ఏనుగుని శరీరంలో ఉన్న రక్తాన్నంతా కూడా నరాలలో ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా త్రాగి మొసలి బాగా తెగ బలిసిపోయింది. దానికి ఆహారాన్ని ఇచ్చి ఏనుగు పర్వతాకారంలో ఉన్న ఏనుగు అహం అనేది పోయింది, నేను అనేది పోయింది. దానికి ముల్లోకాలు కనిపించాయిట. అవురా అరులగిరుల నొరుగు చేయు గరి మగరికి చిక్కెనా
కరులను గిరులను సైతం నురుము చేయగల సమర్థత కలిగినటువంటి కరి కరి అంటే ఏనుగు, కరిరాజు, గజరాజు. ఈ ఏనుగు అన్ని ఏనుగులు ఒకవైపు వెళితే నేను కూడా అలా వెళ్ళకుండా మీరందరూ ఒకవైపు వెళ్ళమని 1,00,000 మంది ప్రియురాళ్లతో పొలికడుతూ ఆడుతూ శృంగార కేలి విలాసాన్ని కడుతూ మరోవైపుకి నేను ఎందుకు రావాలి? దాహం వేసింది, వచ్చి కడుపు నిండా నీళ్లు త్రాగాము, నీళ్లు త్రాగి తిరిగి వెళ్ళిపోతా ఈ పాపిష్టి సరోవరంలో నేను దిగానుకో, అంతటితో తిరిగి వెళ్ళిపోక ఈతల పోటీలు ఎందుకు పెట్టుకో? అవునా? ఈ నీళ్ళన్నీ కూడా గిరగిరా తిరుగుతూ ఉంటే నా ప్రియురాళ్ళందరూ భయపడి గట్టు మీదకి ఎక్కితే నా బుద్ధి ఏమైంది? నేను కూడా వెళ్ళిపోవచ్చు కదా గట్టు మీదకి. ఇక్కడ నేను ఎందుకు నిలబడాలి? ఈ పాపిష్టి మొసలి రాలేదు, నన్ను పట్టలేదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ. ఏ జన్మలో చేసిన పాపము ఈ ముసలి రూపంతో ఈ విధంగా నన్ను వేధిస్తోంది. జీవిత ఖైదు విధించిన వాళ్ళకు కూడా కొంత గడువు ఉంటుంది. తెలుసో తెలియకో చేసిన అపరాధం ఈ 1000 ఏళ్ల కాలంలో ఒట్టుకులాగాలనే ప్రయత్నంలో ఓడిపోయాను. అవురా? ఏ రూపం ఎవరడ్డమిగా ప్రాణవాయువులు ఎటు వెళ్ళాలో తెలియక శరీరం అంతా తగాడుతున్నాయి. ఓహో, ఏ పూర్వజన్మ సుకృత బలసారమో దానికి ఒక్కటి గుర్తొచ్చిందట. దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు. ఎప్పుడో ఎక్కడో ఎవరో చెప్పగా విన్నాను. ఓ భగవాన్, నీ పేరేమిటో తెలియదయ్యా, నీ ఊరెక్కడుందో తెలియదయ్యా, నీతో అవసరం వస్తుందని కూడా నేనే రోజు ఈ రోజు నీతో నాకు అవసరం వచ్చిందయ్యా. ఓ అది వచ్చేంతరహిత అనంత అవతార ఇలా మానుష విగ్రహ, ఓ ప్రాణ పురుష, ఓ సర్వేశ్వర, నీవే నన్ను కరుణా ఓ జగమే
నది అంటే ప్రవాహం. ఎండాకాలంలో ఎక్కువ ఎండిపోవడము, వర్షాకాలంలో ఎక్కువ ఉధృతంగా ప్రవహించడం అలా కాదు. అన్ని లోకాల కన్నా వైకుంఠము ఎత్తైన లోకమట. ఆయన ఎప్పుడూ ఇలా శేషపాంకు మీద పడుకొని అధోక్షజుడు అంటాడు. కింద ఉన్నటువంటి 13 లోకాల్లో ఉన్న అందరినీ చూస్తూ ఉంటాడట. అది 14వ లోకం అది. అందువల్ల అందరినీ ఇలా నిమీలిత నేత్రుడై చూస్తూ ఉంటాడట. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ కూడా కరుణారసము ప్రవహిస్తూనే ఉంటుందట. ఒక కాలంలో ఎండిపోవడము, ఇంకో కాలంలో ప్రవహించడం కాదయ్యా, నిరంతరము నీ కళ్ళల్లో ఆ కరుణారసము జాలువారుతూనే ఉంటుంది. ఓ హరి, ఓ భగవాన్, వరదాయకనే శరణాగతుడ పరమాత్ముడవని భక్తుల సన్నిధిని పరమాత్మ నమ్మిని కోరిని ప్రేమించి పరమాత్ముడవని భక్తుల సన్నిధిని పరమాత్మ నమ్మిని కోరిని పరమాత్మ నువ్వే నాకు దిక్కేని ప్రార్థిస్తున్నానే. ఓ కమలాక్ష, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంధ్య సుగుణోత్తమ, లోక మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే ఈశ్వర, శరణార్థిని నన్ను కావలే అని ఆ గజరాజు పిలుస్తూ ఉన్నాడు. అది సమయం ఫలితం ఇది చూసినా ఆ భగవంతుడి దర్శనం కలగడం లేదు. ఆయన రాలేదు. ఆ గజరాజుకి ఏమనిపించింది? భగవంతుడు ఉన్నాడని. కలగందురు దీనులయడా కలగందురు దీనులయడా కలగందురు పరమయోగి గణముల పాల కలగందురు అన్ని దిశలను కలడు కలడనడువారు కలడా లేడా కలడా లేడా కలడా లేడా
నీరసించిపోతున్నానే నీరజనాథ. నీవేళ నన్ను కనికరింపు, నీవేళ నన్ను రక్షింపు. అసలు నువ్వు ఉన్నావా? పూర్వీకులు చెప్పిందంతా కట్టుకదలేదా? నువ్వు ఉండేది నిజమైతే నిన్ను తప్ప నేను ఇంకెవరినీ పిలవలేదే. నువ్వెవరో ఈశ్వరాన్ని పిలిస్తే వస్తావట్నే, సమస్త ఐశ్వర్యాలు ఇస్తావట్నే, ఎక్కడ వీరుడుంటే అక్కడ దేవుడు ఉంటాడని చెప్తే విన్నానే. అవన్నీ కట్టుకదలేదా? భగవంతుడనే వాడు లేడేమో. ఉంటే నన్ను కాపాడు, నన్ను కనికరించడు, భగవంతుడు లేడేమో అని అనుకున్నట్ట గజరాజు. ఆ ఆలోచన మేఘాలలో సందేహము అనేటువంటి మేఘం వచ్చి ఆ వెలుగుకు అడ్డుపడిపోయింది. ఆ సమయంలో ఈ మొసలి ఆ 1000 ఏళ్ల తర్వాత ఒక్కసారి అదే రంగాలలో కాకుండా చోట అదే పాదం మీద గట్టిగా ఒక్కసారిగా ఆ బాధ. అందుకనే ఎదిగే వారికి అనేక కష్టాలు వస్తాయి. అవన్నీ ఓర్చుకుంటేనే ఎంత దూరమైన అందువల్ల ఎప్పుడైతే అనేక ఆటుపోట్లు వస్తాయి, ఏ వ్యక్తికైనా ఆటుపోట్లన్నింటినీ కూడా సహనంతో ఓర్చుకుంటూ పోతూ ఉంటే ఏదో ఆ ఎదగతాడు అనే దానికి కారణం ఇప్పుడే. ఇన్ని రోజులుగా నేను తీసుకున్నానే, ఈ మొసలు ఎప్పుడైతే గట్టిగా పట్టుకుందో దెబ్బ తట్టుకోలేకపోయింది ఆ ఏనుగు. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం అర్థావచ్చులేకపోయింది. ప్రాణం పోయేంత వరకు నిన్ను మాత్రం కలుస్తూనే ఉంటాను, నువ్వు కాపాడుతావా లేదా తేల్చుకోవాలి అని అనుకుందట. అనుకుని ఆ గజరాజు నోట వెంట భగవన్నామ తరంగ మాలికలు పొంగి పొరుడుతూ ఉన్నాయి. ఆ ఎలాగా చేతన అచేతన
కదలిక ఉన్న దాంట్లోను కదలిక లేని దాంట్లోను ఈ జడత్వంలోను చలత్వంలోను అన్ని విడీకృతమై ఉన్నాను. ఆది మధ్య అంతరహితుడయ్యే నువ్వు. అయ్యా ఓ భగవంతుడా, ఈ మొసలి బాధ నేను భరించలేకపోతున్నాను. అసలు ఈ సృష్టి స్థితి లయములకు కారకుడు ఎవరో, ఎవరి వల్ల సృష్టి జరుగుతోందో, ఎవరి వల్ల వృత్తి పొందుతోందో, ఆ వృత్తి పొందిన ఆ సృష్టి మళ్ళీ అంతరిస్తోందో, దీనికంతటికి కారణం ఎవరో? లోకములు లోకేశులు లోకస్తులు దిగినతుని అలోకంబులు పెంచి కటి కమ్మల ఎవంటూ ఏకాకృతి వెలుగు అతని నేను సేవిస్తూ ఉన్నాను, భజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఓ సర్వేశ్వర, ఓ జగన్నియామక, ఓ ప్రభు, ఓ ముముక్ష జనహితకారి, వేదను రక్షించాలి అని అంటూ ఉంటే ఇంకా దాని నోట వెంట నీ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయట. ఏ శ్రమం వయ్యడి నీవే తప్ప ఇత పదం మెరుగ మన్యూ
అని నువ్వు అడుగుతావేమో. అడిగితే ఒక్కింతయు లేదు నీకు చెప్పలేను. తప్పే నవరంధ్రాల్లో ఏ రంధ్రం నుండి వెళ్ళిపోవాలో తెలియక శరీరమంతా కూడా ప్రాణవాయువు గిరగిరగిరగిరగిరా తిరుగుతోంది. మూర్ఛ వచ్చి అప్పుడప్పుడు మూర్ఛ కూడా వస్తుంది. తను శరీరం మలిసిపోయింది. శ్రమ వస్తోంది. నీవే తప్ప మన్యూపలుతకుంది. నేనేమైనా అపరాధం చేసి నన్ను మన్నించవయ్యా. రావే ఈశ్వరా రావే. నీ దాసుడను, నీ శరణ కింకరుడను, నీ పాదసేవకుడను. ఓ హరి, ఓ సర్వేశ్వర, ఓ ముఖ్య జనహితకారి, ఓ ససంభ్రమంగా నీవే తప్ప ఇత పరము నేను ఎవ్వరినీ తలుచుకోలేదయ్యా. భగవంతుడనే వాడివి నువ్వు ఒకడు ఉంటే నన్ను కాపాడు స్వామి. పాహి జై ఇది నాకు మా మేడసాని మోహన్ గారు, మా డైరెక్టర్ గారు ఆయన ఇచ్చిన వరం. ఆయన చూసిన తర్వాతనే నేను పద్యం చదవడానికి అలవాటు పడ్డాను. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలింప సంభ్రంకి. ఆ వైకుంఠంలో పాహి వినిపించినట ఈ పిలుపు. వైకుంఠమంతా కూడా పాహి 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 పాహి. అదే సమయంలో విచిత్రం జరిగింది. పోతన గారు రాస్తున్నారు, ఇదే ఒంటిమిట్టలో కాకపోతే రాజంపేట దగ్గర ఉండే ఒంటిమిట్టలో కోదండ రామాలయంలో రాస్తూ ఉన్నాడట. అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదం ఆమూల అక్కడ దాకా రాశారు. అలవైకుంఠపురములో నగరిలో ఆ మూల ఏమూల ఉంటాడు అర్థం కాలేదు. ఆయన ఏమూల ఉంటాడు, ఎక్కడుంటాడు ఏంటో అర్థం కాలేదు. ఎంత ఆలోచన చేసినా పద్యం రాలేదు. ఆ తాళపత్ర గ్రంథాన్ని అక్కడ పెట్టేశాడు. ఆయన కూతురు పేరు శారద. అమ్మా శారద, నేను స్నానం చేసి వస్తానమ్మా, ఒక పద్యం ఏదో నాకు స్ఫురణకు రాలేదు అని ఆ పోతన గారు ఆ నదికి స్నానానికి వెళ్ళాడు. కోదండరాము ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఆ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం విశాచర వినాశకరం నమామి. అటువంటి కోదండరాముడు పోతన గారి రూపాన్ని ధరించి, అమ్మా ఒక పద్యం నాకు మళ్ళా స్మరణ వచ్చిందమ్మా, ఇక్కడ రాచి మళ్ళీ పెడతానమ్మా అని ఆ కంఠము తీసుకొని బంగారు అక్షరాలతో ఆమూల నుండి సౌదంబు దాపల, నేను పలానా చోట ఉంటాను, నేను సౌదంబు అంటే గర్భాలయము, మధ్య మార్గం,
మధ్యప్రదేశంలో సౌదంబు దాపల, సౌధ భాగం అంటే మధ్య భాగము, అక్కడ నేను ఉంటాను అని రాసి వెళ్ళా. సౌదంబు దాపల అని రాసి ఆయన వెళ్ళిపోయాడు. పోతన గారు స్నానం చేశాడు, వస్తూ ఉన్నాడు. రాముని భజన సేయవే లెక్కలేనండి. పారములేని అపార పాపములను లెక్కలేనండి, పాపాలు చేశానయ్యా. పరిహరించు పరమాత్ముడు రాముని భజన సేయుని. ఓ మనస రాముని భజన సేయని. ఓ అప్పటికి కూడా ఆయన గుర్తు రాలేదు. అమ్ముల ఏమూల అని తాళపత్ర గ్రంథాన్ని తీసుకున్నాడు. సౌదంబుదాపల రాయాలని ఘంటంతో రాశారు కదా, నువ్వు చూసావమ్మా నేను వచ్చింది అన్నాడు. నేను చూశానన్నా, మీరు అలా వెళ్ళారు, గర్భం దాటారు, 10 నిమిషాలు అయింది, మళ్ళా మీరే వచ్చారు. ఆ తాళపత్ర గ్రంథం ఇవ్వమంటే మీ చేతికి నేనే ఇచ్చాను, మీరు రాస్తూ ఉంటే నేను లోపలికి వెళ్ళాను నాన్న. పోతాననుకున్నాడు. ఏ పుణ్యం చేసుకున్నావమ్మా, ఏమి పుణ్యం చేసుకున్నావమ్మా? నా రూపంలో ఈ కోదండరాముడు వచ్చి మామూల దాపరాన్ని భగవంతుడు ఇచ్చాడమ్మా అంటే ఆ పోతనా ఇద్దరు కూడా రాముడి పాదాల మీద వారిపోయాట. వెంటనే అమృత వాక్యం పలికింది పోతన మెదడులో వచ్చింది. సౌదంబుదాపల మందార వనాంతరామృత సరక్రాంతేందు కాంతోపలోత్మల పర్యంక రమా వినోదియకు విహ్వల నాగేంద్రము పహి మందారవనంలో పరిగెడుతోందట. విష్ణుమూర్తి కూడా శృంగార ఏడి విలాసంతో తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి పమిడిచి మీద పట్టుకున్నాడు.
పట్టుకున్నట్ట. పట్టుకున్నప్పుడు పాహి అని వినిపించింది. పాహి అని వినిపించగానే ఈ 14 లోకాలు మర్చిపోయారు. ఎంత దయో దాసులు, ఎంత దయో దాసులు. అందుకనే వెంకటేశ్వర స్వామి సొమ్ముని ఊరికే తినేది. ప్రమాణ స్థితిగా చెప్తున్నా, నేను అందరికన్నా తక్కువ జీతం తీసుకునేవాడు ఎవరంటే నేను ఎవరు నీ సొమ్ము నేను ఎక్కువ తినకూడదు. నాకు ఇచ్చే 1400కి ఈ ప్రోగ్రామ్ చేస్తే నాకు వచ్చే డబ్బు 10 ప్రోగ్రాములు అయిపోతే నాకు 715 వచ్చేది. మళ్ళీ 10 ప్రోగ్రాములు అయిపోతే నాకు వచ్చేది 715. దానికి ఎంత కష్టపడదు. సైడ్ ఆర్టిస్టులు మరీ అన్యాయం. 600 ఫ్రీగా కూడా. కాకపోతే కళాకారులకు ఇచ్చేదానికి దేవస్థానం మాట్లాడుతున్నట్టే భగవంతుడికి. అందుకే మాకే 3 రోగాలు ఏమి లేవు. మాకు కళాకారులందరూ లక్ష్యంగా ఆరోగ్యంగా ఉన్నాం. దానికంటే ఐశ్వర్యం మాకేం కావాలి? ఏం కావాలో ఇచ్చేయండి. జై ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. జై ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. అప్పుడు సిరికింజెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు. ఏ పరివారమును చీరడు అగ్రగపతి బనూపడు. ఆకర్ణికాకర ధమ్మిడము చక్కనొత్తడు. శ్రీ కుజోబరి కేళాంచలమైన వీరడు. గజ ప్రణవనోత్సాహి ఆయన భాగీయనగానే ఆ లక్ష్మీదేవి ప్రపంచమును కూడా విడవకుండా తనను తాను మర్చిపోయి గజరాజు రక్షణం తప్ప ఏ ఒక్కటి గుర్తు లేకుండా ఆయన వచ్చేస్తున్నాడు స్వామివారు. గజేంద్ర రక్షణ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇల్లాలతో చెప్పాలి. వీరికి ఏమని గుర్తు రావటం లేదు. సిరికింజెప్పడు లక్ష్మీదేవితో చెప్పలేదు. శంఖ చక్రాలు చేతబట్టుకోలేదు. ఏ పరివారము చేరదు. ఎవరిని పిలవలేదు. అప్రగమతిను గర్భంతు కూడా పిలవలేదు. కర్ణికాంతర గమ్మేళము చక్కనొద్దడు. ఆ వస్తువు ఉంటే ఆ రింగు రింగులు వెంట్రుకలు గాలికి ఆ కళ్ళ మీద అడ్డుపడిపోతున్నాయట. వాటిని సవరించుకోవడం కూడా లేదట స్వామివారు. ఆ గమ్మేళము చక్క వివాద ప్రోజిత శ్రీ కుజోమరి చేరాచరమైన లక్ష్మీదేవి ఆ చేరాంచలము ఆ పట్టు పీతాంబరమైనటువంటి ఆ చేరాంచలాన్ని కూడా పిలవలేదట. వచ్చేస్తున్నారు. వీణ బట్టి నారదమోనీంద్రుడు అలా పట్టుకో నమో నారాయణాయ నమో నారాయణ నారదుడు దగ్గరికి పోతాట. దగ్గరికి పోతే ఈయన వచ్చే వేగానికి ఆయన ఎదురుగా పోతే నాకేమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని నారదుడు బయటికి వెళ్ళిపోతున్నట్ట. ఆ భక్తులందరూ కూడా నమో నారాయణ అంటూ ఉంటే లక్ష్మీదేవి అనుకుంటోంది.
తను వేంచేయు ఫలము పేర్కొనడు అనాథ శ్రీ జనాలకం విధులు మృత్యులు మృత్యురించిరో కలు వేద ప్రపంచము తను జానీకము దేవత నగరిపై దండెత్తెనో తను జానీకము దేవత నగరిపై దండెత్తెనో చక్రాయుడు ఏడి ఏడి అని ధిక్కారించిరో రుద్యనో శ్రీ జనాలాపము అనాథైనటువంటి స్త్రీలకు ఎక్కడైనా మానహాని జరగకుండా మృత్యులు మృత్యులో కలు వేద ప్రపంచములో వేదాలు ఏ రాక్షసులైనా అపహరించుకుని వెళ్ళారా ధనుజానీకము లేక ధనుజులు అంటే రాక్షసులు రాక్షసులు దేవతా నగరిపై దండెత్తేడో దేవతలను శిక్షిస్తున్నారేమో ఏం జరుగుతుందో చూడాలి. లక్ష్మీదేవి కూడా స్వామివారి వెనకాల వెళుతోంది. ఆ లక్ష్మీదేవి వెనకాల శంఖ చక్రాలు వెళుతున్నాయి. శంఖ చక్రాల వెనకాల గరుత్మంతుడు వస్తున్నాడు. ఆ వెనకాల 33 కోట్ల దేవతలందరూ కూడా ఆ స్వామివారి వెనకాల వస్తున్నారు. నీకే శరణు
పాహీ ఒక్కసారి నీకే శరణు లేదా గజరాజు. నా భక్తుడికి ఇంత కష్టం వచ్చిందా అనుకున్నాడు. స్పర్శన అన్నాడు. ఒక్కసారి ఆ స్పర్శను నిజలుకుంటూ ఓడ బోల్తగా చేసుకుంటూ స్వామి అసలు ఈ కంఠాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఏనుగు కారణంగా ఈ దర్శన భాగ్యం కలిగింది. నాకు జన్మ పాప శాప విమోచనం జరిగిందని ఆ శ్రీ మహావిష్ణువు కుమార ప్రదక్షిణం చేసి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇక హరి కరస్పర్శ చౌకగానే గజరాజమోక్షణంబులు నిజముగా పఠించునట్టి గజరాజమోదుడిచ్చును గజ పురగ చందనము కైవల్యము సుబ్రహ్మణ్యం అన్న గారు కూడా కళాకారులు రంగులు చేస్తున్నారు. అది కూడా మీ అందరి కళాకారులు వాళ్ళు ఎంతమంది కళాకారుల మధ్యలో నేను మీ అందరి ఆశీర్వాదం పొందుతూ మీ అందరి ఆశీర్వాదం పొందుతూ ఒకసారి శనివారం కాబట్టి శ్రీనివాస అందరూ గోవింద నామాలు పాడాలి. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద గోవింద మంచి వాయిద్యాలు వచ్చాయి కాబట్టి నేను కూడా అడగలిగాను.